ప్రజాస్వామ్యంలో భాష మార్చారు, నాయకుల మధ్యన ఉన్నటువంటి రిలేషన్స్ని తెగ్గొట్టారు. నువ్వు ఒక పార్టీలు ఉంటే నేను ఒక పార్టీ ఉంటే మరిద్దరం కూడా వెనకట రాజరికంలో కనుక రాజులు ఎట్లయితే శత్రువులుగా భావించేవాళ్ళో ఆ రకంగా తీసుకొచ్చారు. ఇవాళ నువ్వు ఆ పార్టీ వాడు కాబట్టి మాకు శత్రువే నువ్వు అనే టైప్లో ఇవాళ సంస్కృతిని అంతా మార్చి ప్రజాస్వామ్యానికి అర్థాన్ని మార్చి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి మీరు వచ్చేసి ఇవాళ తగుదనమ్మా అంటే మళ్ళీ ఏందో పెట్టుకోండి, మీరు యాప్లు పెట్టుకుంటారో ఇంకోటి పెట్టుకుంటారో, ఏమి పెట్టుకున్నా ప్రజాస్వామ్యతంగా ఉండాలి, ప్రజలకు మంచి కోసం ఉండాలి. ఏదన్నా రాజకీయ పార్టీ అంటే మనం వచ్చింది దేనికోసం? రాజకీయం అంటే ఏంటి, రాజకీయ నాయకుడు అంటే ఏంటి? మంచి చేస్తానికి వచ్చారు కదా. కానీ వీళ్ళ అర్థం వేరు, వైఎస్ఆర్ పార్టీ అర్థం వేరు. ఎప్పుడు చెప్తుంటారు వీళ్ళకి అసలు అది ఎక్కడన్నా కోశాన ఉందో అది ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి మంచి చేద్దాం, ఈ ప్రజానికి మంచి చేద్దాం అనేది లేకుండా వాళ్ళ స్వగతానికి ఒక పార్టీ పెట్టుకుని వాళ్ళ సొంతం కోసం అధికారం అడుగుతున్నటువంటి వీళ్ళు వచ్చేసి ఇవాళ మేము అది పెట్టాం ఇది పెట్టామంటే అది లీగల్గా ఉంటే ఓకే, ఇల్లీగల్గా ఇంకా కూడా ఎక్కువ చేస్తే. ఎందుకంటే ఎప్పుడు ఎవరు కంటెంట్ని తీశారండి సోషల్ మీడియాలో. వీళ్ళే కదా, ఈ పార్టీనే కదా, రకరకాల పార్టీలు ఉన్నాయి, సొంతంగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే ఎందుకు తీసేస్తారు కంటెంట్ని? ఎవరు తీసేస్తారు? ఏ సందర్భంలో తీసేస్తారు? అది కూడా గుర్తిరగకుండా మన కంటెంట్ తీసేస్తున్నారు. అందుకని మనం ఒక సొంతం పెట్టుకున్నాం అంటే సొంతం పెట్టుకుని ఎవరిని తిరగటానికి? వీటికైనా ప్రజలకైనా మంచి చేయటానికా, ప్రజలకు సలహాలు ఇవ్వటానికా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికైనా సలహా ఇవ్వటానికి దేనికోసం చెప్పాలి కదా. అది సింపుల్గా ఏమన్నారు, కంటెంట్ తీసేస్తారంట. అంటే ఏంటి? మీరు పెట్టే లకారాలు, మీరు పెట్టే సకారాలు ఇవన్నీ కూడా దాంట్లో ఉండాలి. హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అండి? మీరేం కంటెంట్లు పెట్టట్లేదా అలాంటివి? ఏ కంటెంట్ అది మీకు కూడా వర్తిస్తుందిగా, మీకు కూడా వర్తిస్తుందిగా. లకారాలు నకారాలు మకారాలు అవన్నీ మీరు మీ వాళ్ళు కూడా వాడారుగా, దానికి మీ సమాధానం ఏంటి? వాసుదేవన్ గారు, మీకైనా నాకైనా మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. మీరు వచ్చి నేను వచ్చి నలుగురికి చెప్పేటప్పుడు ఏమి చేస్తున్నామని తెలుసుకోవాలి. అదే నేను చెప్తుంది కూడా. చెప్పటం వేరు, చెప్పటం కాదు. మనం ఆచరిస్తున్నావా? పంతం నానాజీ గారు వాడిన భాష ఏంటండి? చెప్పే ముందు మనం ఏం చేస్తున్నాం? మీ మినిస్టర్ పంతం నానాజీ గారు వాడిన భాష ఏంటి? మినిస్టర్ గారు అండి, ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే. ఏ సందర్భం అది కూడా చెప్తున్నా. అందుకనే నేను అంటుంది, అంటే మీకు సందర్భాలు ఉంటే ఇంకోళ్ళకి ఉండవా? ఎవరికైనా సరే సార్, ఎవరికైనా, మీకైనా నాకైనా కాదు, నేను చెప్తున్నదే ఎవరికైనా సరే. అటు ఇప్పుడు నువ్వు తిడతా ఉంటే నేను చూస్తూ కూర్చున్నా. నువ్వు తిట్టకూడదు, నేను తిట్టకూడదు, కానీ నువ్వు తిడతా ఉంటే చూస్తూ కూర్చుంటాం అనేది మనిషిలో కదా అంటారు కదా. మళ్ళీ ఉప్పు కారం అందరూ తింటారు కదా. చిన్నవాడు మాట్లాడిన దాన్ని ఇది కాదు మాట్లాడించింది, ముందుది ఎప్పుడు కూడా మనం చెప్పాల్సింది, మనం చర్చించవలసింది ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్. దానికి కాన్సిక్వెన్స్ గా జరిగిన దాన్ని తీసుకుని పట్టును వదిలేసేసి అంటే నేను తిడితే నువ్వు తిడతావా అంటే నువ్వు కొడితే నేను కొట్టించుకోవాలా అంటే నువ్వు కొడతా ఉంటే కొట్టించుకోవాలి, నువ్వు కొడితే పొడిపించుకోవాలి. ఇది కాదు కదా. అసలు నువ్వు పొడవటం ఎందుకు ప్రయత్నం చేయాలి, నువ్వు తిడతానికి ఎందుకు ప్రయత్నం చేయాలి, అక్కడి నుంచే మనం స్టార్ట్ చేయాలి. అది నేను చెప్తుంది. మేము ముందు మాట్లాడినా మాది తప్పే, సమర్థించుకోవట్లేదు నేనేమి. ఎవరైనా సరే మనం ఇక్కడ ఒకడికి చెప్పడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరైనా గ్రహించుకోవాలి. అది మీరైనా నేనైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే. సో ప్రజాస్వామ్యంలో అందుకనే ఉంటుంది, మారదాం, ప్రజల కోసం మారదాం, నీ కోసం నా కోసం కాదు. మార్పు గురించి మీరు మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏర్పెట్టారు ఓకే, ఏర్పెట్టి మీరు ఏం మాట్లాడాలి? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి గతంలో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎక్స్-సీఎంగా మంచి కోసం ఎస్ మేము కూడా వెల్కమ్ చెప్తాం. కానీ ఏదో మనకి తీసేస్తాను కాబట్టి నేను కూడా పెడతాను, మనం తిట్టుకుందాం అంటే అది కాదు కదా, తిట్టుకోవటానికి కాదు కదా ఉంది. ఎవరైనా సరే ఇక్కడ మీకు నాకు ఎక్సెప్షన్ కాదు. ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఒకసారి మీ పార్టీకి అధికారం వస్తుంది, ఇంకోసారి ఇంకో పార్టీకి అధికారం వస్తుంది, ఒకసారి మీరు ప్రతిపక్షం ఉండొచ్చు, ఇంకోసారి ఉండొచ్చు, అసలు అధికారమే రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా మనం అవతారం ఎత్తింది ఏంటి? మనిషి నుంచి ఒక మనిషిగా ఏదో ఉద్యోగం చేయకుండా ఇక్కడ ఒక అవతారం ఎత్తాం కదా. నేనేదో ఈ సమాజానికి పొడి చేస్తాను, ఈ సమాజానికి చేసేస్తానని కదా మనం అవతారం ఎత్తింది. ఎత్తినప్పుడు మనం ఎట్లా ఉండాలి అనేది ఆలోచన చేసినప్పుడే ఆ రాజకీయ నాయకుడిగా ప్రజలు మెచ్చుతారు, రాజకీయ పార్టీని ప్రజలు మెచ్చుతారు. తప్పితే ఎవడు ఇష్టానుసారంగా వాడిపోతే ఇది కాదు. నేనన్నా నువ్వు అనకూడదు, నువ్వు అన్నావని నేను అనకూడదు. చెప్తాం. ఐ వెల్కమ్ యువర్ సజెషన్. అండ్ ఒకసారి శివరామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు నిన్న ఈయన 2.0 యాప్ గురించి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏం మాట్లాడారు చూద్దాం. ముచ్చటేస్తుంది ఏంటంటే కొంచెం డెమోక్రటిక్గా అడుగులు పడుతున్నాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశం పిలిచి ఉన్న 10 మందిని పిలిచి మాట మంచి చెడు అన్నీ మాట్లాడుకోవటం జనరల్గా పార్టీలో మనం చూడడం. అలాంటి పార్టీలో ఆ డెమోక్రటిక్ అప్రోచ్ నెమ్మదిగా కనిపిస్తోంది. శివరామ్ ప్రసాద్ గారు ఏమంటారు? ఒకసారి ఆయన మాట్లాడిన చూసి మీ దగ్గరకు వద్దాం. జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను
రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక